అందరికీ నమస్కారం అండి. మరి డెవిల్ సినిమా చూడడం జరిగింది. ఏజెంట్ సీక్రెట్ అనమాట ఇది. నిజంగా సినిమా చాలా బాగుంది. ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా, ఎక్స్పెరిమెంట్ ఏదైనా నందమూరి వంశానికే చెల్లిదని చెప్పేసి మనం మరొకసారి కళ్యాణ్ రామన్న నిరూపించాడు. ఈ క్యారెక్టర్ వైజ్గా మనం చూసుకుంటే చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. దానికి తోడు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ చాలా గొప్పగా ఆకట్టుకుంది సినిమా. అయితే అందరికీ నచ్చే సినిమా ఇది. వన్ టైం వాచ్ఫుల్ రెగ్యులర్ మూవీ. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సినిమాలు చాలా వచ్చాయి, కానీ చాలా క్లియర్గా స్పష్టంగా జీవించిన సినిమా ఇది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మనం చెప్పుకోవసం లేదు. జాతర చేస్తాడు బట్టి కళ్యాణ్ రాము. సెకండ్ హాఫ్లో అయితే కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కుక్కను కొట్టినట్టు కొట్టుపడిచాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వేరే లెవెల్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సినిమా కూడా చాలా క్లియర్గా స్పష్టంగా అనిపించింది. ఒక కేసు ఛేదించి ఆ సీక్రెట్ ద్వారా తీసుకున్నటువంటి సినిమా కాబట్టి చాలా అద్భుతమైన సినిమా. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. బింబిసారా సినిమాతో అంత మంచి హిట్ తీసుకున్నటువంటి సినిమా మన డెవిల్ సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమాకి 3 నుంచి 3.5 అవ్వచ్చు. సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. ఇట్లా కాలాలు ఎగిరేసుకోవాలన్నా, తుమ్ములు లేపేసిండనా, అసలు ఏమైనా ఇచ్చి పడేసిండనా. ప్రతి సీన్ ఎలివేషన్స్ కానీ, ప్రతి డైరెక్షన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తామన్నా. ఇక్కడ బోర్ అనేది లేదు, ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే కళ్యాణం కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అనొచ్చు. ఎందుకంటే అప్పట్లో 180 క్యారెక్టర్ ఒక డిఫరెంట్, ఒక బింబిసారా క్యారెక్టర్ డిఫరెంట్ తీసుకునేనా, మళ్ళీ ఇదొక క్యారెక్టర్, మళ్ళీ ఒక డేవిల్ అనేది ఒక క్యారెక్టర్తో వచ్చింది, మళ్ళీ ఒక డిఫరెంట్. ప్రతి సీన్ మనం చూస్తాం, మనం ఎంజాయ్ చేస్తామన్నా. ప్రతిదీ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే సీన్ తగ్గట్టు, క్యారెక్టర్ తగ్గట్టు కళ్యాణ్ గారు ఇరగదీసేసిండు. యాక్టింగ్ తగ్గట్టు ఇచ్చి పడేసిండనా. అసలు ఎలివేషన్స్ ఏందన్నా, ఆ సూపర్. మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ప్రతిదీ ఒక కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ అది కూడా చాలా బాగుంది. అసలు ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. కళ్యాణ్ హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. కళ్యాణ్తో సెకండ్ మూవీ ఇది చాలా బాగా చేసింది. ఎందుకంటే ఈ సినిమా మళ్ళీ మనకు ఒక జూనియర్ ఎన్టీఆర్, మళ్ళీ యంగ్ టైగర్ ఎట్లనో మళ్ళీ మనకు ఒక నందమూరి నుంచి మళ్ళీ ఒక కళ్యాణ్ రామ్ ఒక విశ్వరూపం చూపిస్తున్నాడు. ఇది ఒక బింబిసాల ఒక విశ్వరూపం అలాగున్నది. ఈ సినిమాలో విశ్వరూపం అలాగే చూపించేసిండు. మళ్ళీ ఒక యంగ్ టైగర్కి మళ్ళీ ఒక టైగర్ వచ్చింది అనుకోవాలి మనం కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీ నుంచి. కాకపోతే ఇంకా మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొట్టాలి కళ్యాణ్ రామ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే క్యారెక్టర్ బట్టి ఉంటుంది. పార్ట్ 2 ఉంటుందా మనం చెప్పలేము. అది ఆ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. అది వస్తుందో రాదో మనం ఏం చెప్పలేము. ఇప్పుడు మనకైతే సినిమా మాత్రం స్టోరీ బాగుంది, డిఫరెంట్ ఉంది, కథ బాగుంది. ప్రతిదీ సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు చూస్తే. డెవిల్ మామూలుగా లేదు, అరుపులే. సినిమాలో ఓవర్గా అసలు ఆ సినిమా తీయడానికి ఆ బ్రెయిన్కి నిజంగా తెగించినందుకు నిజంగా యాడ్సప్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు. ఎందుకంటే థియేటర్ మొత్తం కూడా ఇస్ షేక్, మామూలుగా లేదు. ఓవర్గా హీరోయిన్ యాక్టింగ్ అయితే మొత్తం సినిమా అంతా కూడా హీరోయిన్ ఇదే. హీరోయిన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో చేసింది భయ్య, మామూలుగా చేయలేదు. ఒక మాట తర్వాత ఒకటి. ఈయనమ్మ జీవితం మొత్తం రక్తమే. అసలు మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఏ రకంగా ఎంతమంది ప్రాణాలు తెగించారు అని ప్రతి పాయింట్ కూడా ఈ సినిమాలో చూపించాడు భయ్య. మామూలుగా అది వేరే లెవెల్. మళ్ళీ ఇట్టు కొట్టేశాడు భయ్య, చెప్తున్నాగా, మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్గా. అది ఇంకా 100% పడినట్టే. చాలా బాగుందన్న యాక్టింగ్. కోతకు వచ్చాడు, ఒక్కొక్కరు కోత. తెల్లోళ్ళు 3-4 బుల్లెట్లు వేసే లోపల మనోడి 6-7 బుల్లెట్లు వేస్తున్నాడు. అది మళ్ళీ మన ఇండియన్ ఏంటి, మన తెల్లోడు వాళ్ళకి దెబ్బ కొట్టాడు. మామూలు కొట్ల మన ఇండియన్ తెల్లోళ్ళని. సినిమానా ఉంటుంది, మన కామెడీలు వద్దు. డెవిల్ సినిమా చూసినా నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే ప్రొడక్షన్ డెవిల్ అన్నా, డెవిల్ మళ్ళీ బేబీ కాదు స్వామి, కాదు, ఎందుకు అట్లా చేస్తారు మరి, అన్యాయం చేయకని. డెవిల్ సినిమా చూసినా బాగుందన్న. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నాకు బాగా అనిపించినాయి. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ రెండు మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మాలవిక నాయర్ని కాపాడే సీన్స్ కూడా ఎక్సలెంట్ అనిపించింది. ఇంకోటి కోడ్ డీకోడింగ్ చేసే నుంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ వెళ్ళిపోతే మర్డర్స్ జరిగింటాయి. ఒక అమ్మాయి ఆ నుంచి ఒకరు అంటే జమీందార్ బావుమనో ఏమో ఉంటుంది, అలా ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ అనేది అట్టే క్యాచ్ చేస్తారు. అరే రివీల్ అవుతుంది అనే ముందర మళ్ళీ సస్పెన్స్ పెట్టి పాడేస్తారు. కళ్యాణ్ రామ్ ఎవరు, ఏం కథ అనేది ఉంది. త్రివర్ణం ఎవరు, ఈ ఐఎన్ఏ ఏజెంట్ ఎవరు, త్రివర్ణం అదే మళ్ళా నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకనా. అదే త్రివర్ణం ఎవరు, ఏం కథ. ఇంకోటి నేతాజీ వస్తాడా రాడా, ఆ కోడ్ డీకోడింగ్ చేసేది. ఇంకో లాస్ట్ కళ్యాణం ఆరం కొట్టి ఆ కోడ్ని చెప్తారు చూడు, అది కూడా ఎక్సలెంట్ అనిపించింది. నాకైతే బాగున్నాయి. ఫైట్ సీన్స్ కూడా బాగానే ఉండే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కళ్యాణ్ రామ్ అయితే మంచి యాక్షన్ సీన్స్ అనేది బాగా చేసినారు. ఇంకోటి ఏంటంటే నేనైనా విశ్వాసంతో ఉండడానికి, విధేయతో ఉండడానికి నేను కుక్కను అనుకున్నారా లయన్ అంటారు కదా, అది కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఎందుకంటే వేరే దేశాలు అరే మన దేశం గురించి పోవడానికి రా, ఎవడో వంచి కథగానే అని కాదు రే,
కొద్దిగా అర్థం చేసుకోండి. నిజంగా అంటే ఆ రోజు నా కొడుకులు చేయకుండా ఉంటే ఈరోజు ఇట్లా అయ్యేది కాదు. ఇంకోటి అన్న ఒకటే చెప్తారు లాస్ట్, డెవలప్మెంట్ ఏంటి టెక్నాలజీ అంటారు, అవేం కాదు, అవన్నీ సంపద ఉంటే డెవలప్ అయ్యాయి. సినిమా వరకు అయితే బాగుందన్న, మంచిగా అనిపించింది నాకైతే.